షాదనగర్ డెవలపింగ్స్ చూద్దాము. ఈ షాదనగర్లో అప్రాక్స్లీ 5 లక్షల వరకు జనాభా ఉన్నారండి. సో ఇప్పుడు వచ్చేసరికి ఈ షాదనగర్ అనేది రంగారెడ్డి డిస్ట్రిక్ట్లోకి యాడ్ ఆన్ చేశారు. ఇది అంతా కూడా షాదనగర్ బైపాస్ రోడ్. సో మీరు చూస్తున్నారు రూలర్ మ్యాప్. మనం వెంచర్ ఎగ్జాక్ట్లీ 20 minutes డిస్టెన్స్లో ఉంటుందండి షాదనగర్ టోల్ ప్లాజా దగ్గర నుంచి. సో ఈ ఏరియాలో మల్టిపుల్ డెవలపింగ్స్ అన్నీ కూడా ఉన్నాయండి. ఇప్పుడు మీరు చూస్తుంది ఏదైతే ఉందో షాదనగర్ టోల్ ప్లాజా, ఈ టోల్ ప్లాజా దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ లెఫ్ట్లో మనకి రామేశ్వరం టెంపుల్ రోడ్ ఉంటుంది. ఈ టెంపుల్ రోడ్లో ఆనుకుని మన వెంచర్ అనేది డ్రీమ్ వ్యాలీ 2 అనేది మన వెంచర్ అనేది ఉందండి. సో మనం ఈ టెంపుల్ సరౌండింగ్స్లో ఉన్న డెవలపింగ్స్ అన్నీ కూడా చూద్దాము. సో రామేశ్వరం టెంపుల్ అండి. ఈ టెంపుల్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం శివరాత్రికి ఇక్కడ చాలా జాతర జరుగుతుంది. ఈ టెంపుల్ వచ్చేసరికి 20 acres ల్యాండ్లో ఉందండి. స్వయంభుగా వెలిసిన శివలింగము. నెక్స్ట్ మనం చూస్తుంది ఏంటంటే ఇది విట్యాల విలేజ్ అండి. సో ఈ విట్యాల విలేజ్ ఏంటంటే మహేష్ బాబు గారు దత్తత తీసుకున్నారు. 350 ఎకరాలలో ఒక కొండ అనేది ఉంది. దాన్ని ఏం చేస్తున్నారు అంటే స్టూడియో కింద కన్వర్ట్ చేస్తున్నారండి. ఇప్పుడు చూస్తుంది అదే కొండ. సన్పల్లి విలేజ్లోకి వచ్చామండి. సో ఈ సరౌండింగ్స్లో మినీ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చాలా వరకు డిటీసీ వెంచర్స్ చాలా ఉన్నాయండి. సో ఇక్కడ చూసేసరికి ప్రైస్ వచ్చేసరికి 18,000-20,000 ఇట్లా ఉన్నాయి డిటీసీపీ వెంచర్స్. సో మనం ఇప్పుడు వెళ్తుంది ఏంటంటే డిటీసీపీ వెంచర్ త్రూ అవుట్గా మనం ఫామ్ ల్యాండ్లోకి వెళ్తున్నామండి. సో ఇది చూస్తున్నదంతా కూడా మన వెంచర్. ఈ వెంచర్ సరౌండింగ్స్లో మనకి మల్టిపుల్ డెవలపింగ్స్ వచ్చాయండి. ఇది వచ్చేసరికి మన డ్రీమ్ వ్యాలీ 2 వెంచర్, ఫామ్ ల్యాండ్ వెంచరు, 100 acres వెంచర్. ఇది మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా. సో ఇక్కడ మనం అంతా కూడా ఏంటంటే తక్కువ బడ్జెట్ని ఇన్వెస్ట్ చేసుకొని రీజనల్ రింగ్ రోడ్ పరిధిలో ఎగ్జాక్ట్లీ దీనికి ఎగ్జిట్లో ఉంటున్నాం మనం. రీజనల్ రింగ్ రోడ్ కంషన్పల్లి ఎగ్జిట్లోకి వస్తుంది. అది చూసుకునేసరికి మహేష్ బాబు గారు ఏదైతే ఉందో ఆ హిల్లీ ఏరియా అంతా కూడా స్టూడియో కింద రాబోతుంది. ఇటు పక్క చూసుకుంటే బాలనగర్ సెజ్లోకి వస్తుంది. అట్ ద సేమ్ టైం మనం రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉండబోతున్నాం. వన్స్ ఇదంతా కూడా హెచ్ఎండి లిమిట్స్ అయ్యేటప్పుడు మనము ఒక్కసారి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది ఒకేసారి హైక్ అనేది అవుతుంది. ఎంత అవుతుంది అంటే సార్ అప్రాక్స్లీ 30,000-35,000 అవుతుంది. సో దాన్ని మనం లానా కన్వర్షన్ చేసుకోవచ్చు. వెరీ ఈజియెస్ట్ టాస్క్. ఈ వెంచర్లో 5 type ఆఫ్ ప్లాంటేషన్ అనేది కంపెనీ నుంచి చేయడం జరుగుతుంది. క్లబ్ హౌస్ అనేది కూడా కంపెనీ నుంచి కట్టడం జరుగుతుంది. ఇప్పుడున్న ఇనీషియల్ ప్రైస్ అనేది ఏదైతే ఉందో మనం గుంటల లెక్క ఇస్తున్నామండి, 1/2 acre ఇస్తున్నాం. ఈ వెంచర్లోకి మనం త్రూఅవుట్గా వచ్చాం కదా రోడ్డు. ఈ రోడ్డు అనేది రీజనల్ రింగ్ రోడ్ ఎగ్జిట్ పాయింట్ దగ్గర నుంచి మనకి NH44 బెంగళూరు హైవే కనెక్టివిటీలో 100 feet శాంక్షన్ రోడ్ అండి. ఇదే కాకుండా కనెక్టివిటీ రోడ్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే మనల్ని వెంచర్ దగ్గర నుండి ఎగ్జాక్ట్లీ 14 minutesలో బాలానగర్ సెజ్ అనేది ఉంది. అది కాకుండా మనం ఎగ్జాక్ట్లీ రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉండబోతున్నాం. ఇదే కాకుండా హాలిడే మెరేడియన్ అనే ఒక రిసార్ట్ అనేది మన వెంచర్ పక్కనే ఉందండి. ఈ ఆదురి గ్రూప్స్లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడాను రిసార్ట్ మెంబర్షిప్, అదే కాకుండా క్లబ్ హౌస్ మెంబర్షిప్ ఫ్రీగా పర్ ఇయర్లీ 12 times ఇస్తున్నారు. మనం కనెక్టివిటీ ఆఫ్ రోడ్స్ మధ్యన ఉన్నాం, చాలా డెవలపింగ్స్ మధ్యన ఉన్నాం. ఇది ఫామ్ ల్యాండ్ అయినా సరే డిటీసీపీ తరహాలో డెవలప్ చేసి ఇవ్వబోతున్నామండి. సో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్క కస్టమర్కి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి.